హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణాని. నా వీడియోస్ అన్నీ చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మీ అందరితో తిరుపతి గురించి షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. తిరుపతి తిరుమల వెంకన్న స్వామి దర్శనం కలగాలంటే ఎంతో భాగ్యం ఉండాలి. అలాంటి భాగ్యాన్ని ద్వేషించే అదృష్టం అందరికీ రాదు. తిరుపతికి వెళ్ళాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. నేను కూడా ఆల్మోస్ట్ ఒక 7-8 మంత్స్ నుంచి టికెట్స్ బుక్ చేస్తున్నానండి. బట్ 7-8 మంత్స్ కూడా నాకు టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు. లాస్ట్ మేలో ఆ వెంకటేశ్వర స్వామి కరుణించి నాకు టికెట్ బుక్ అయ్యేలాగా చూశాడు. అప్పుడు 3 నెలలు వెయిట్ చేసి వెంకన్న స్వామి దర్శనం కోసం నేను బయలుదేరాను. వెంకన్న స్వామి నిజంగా ఆపద మొక్కులవాడా అని అంటారు, కానీ ఆయన కష్టాలు అంతా ఇంత కాదు. ఆయనని దాటుకొని మనం వెళ్ళి చూడాలంటే ఏదో రాసిపెట్టే ఉండాలండి. అలాంటి తిరుపతి వెంకన్న స్వామి అందరినీ కరుణించాలంటే చాలా అదృష్టం ఉండాలి. సో అలా నేను తిరుపతి వెంకన్న స్వామి దర్శనానికి బయలుదేరాను. సో తిరుపతిలో కాలు పెట్టాక అసలు వెళ్ళడానికి కూడా చాలా చాలా కష్టపడాల్సి వచ్చింది. ట్రైన్ టికెట్స్ బుక్ అవ్వలేదు, అందరికీ టికెట్స్ బుక్ అవ్వలేదు. అందరి కోసం చేసుకొని వెళ్ళేసా. తల ప్రాణం తోకకొచ్చిందంటే నమ్మండి. ఆ తిరుపతి ఫైనలీ అనుకోకుండా గబా గబా లగేజ్ సర్దేసుకొని ఇలా స్టేషన్కి వచ్చేసాక నా చిట్టి తల్లి చూడండి, ట్రైన్ కోసం వెయిటింగ్. ట్రైన్ కూడా వచ్చేసింది. తిరుపతికి వెళ్తున్నామన్న సంతోషం అయితే అంతా ఇంత కాదు. ఎందుకంటే తిరుపతి వెంకన్న స్వామి దర్శనం కోసం వెళ్తున్నామంటే ఆ ఆతురతనే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో నా బంగారు తల్లి కూడా రెడీ అయిపోయింది. సో మా పాప సో చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉండింది. ట్రైన్ రాగానే ఓకే, ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్ రాగానే దాంట్లో కూర్చొని మా పాప అప్పుడే ఫుడ్ స్టార్ట్ చేసేసింది. సో చిప్స్ తింటూ ట్రైన్ జర్నీ స్టార్ట్ చేసేసాం. సో తిరుపతి వెంకన్న స్వామి అయిపోయాం. సో ట్రైన్లో ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా, ఎప్పుడు వీడియో తీయాలా అని చూసే నేను ఇలా కొంచెం టైం దొరకగానే ఏదో మీకు అలా చూపించాలని ఒక చిన్న క్లిప్ తీశాను. అప్పటికి నైట్ అయిపోయింది, మేము ఫుడ్ తినేసాము. సో అబౌట్ టు స్లీప్. సో మా పాప ట్రైన్లో పైన చాలా చాలా ఎంజాయ్ చేసింది. సో తన స్టిల్స్ చూడండి, ఇంకా తను ఎంత ఎంజాయ్ చేసిందంటే పైన పడుకొని అండ్ బయట చూస్తూ అండ్ ఆ లైవ్లో ట్రైన్ మూవ్ అవుతూ ఉంటే బయట నేచర్ని చూస్తూ చాలా ఎంజాయ్ చేసింది. అండ్ షీ ఈజ్ ద ఫస్ట్ టైం సో ఇలా చూడడం. తనకి ఊహ తెలిసినప్పటి నుంచి ఫస్ట్ టైం ట్రైన్లో ఇలా వెళ్తుంది. ఇంతకుముందు వెళ్ళినా తనకంత గుర్తులేదు, బట్ ఇప్పుడు మాత్రం చాలా తెలివిగా ఉంది కాబట్టి ఇప్పుడు తను చాలా ఫీల్ అవుతుందన్నమాట. లైక్ షీ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ బ్యూటిఫుల్ నేచర్. సో నన్ను కొంచెం వీడియో తీయమంటే అలా తీసింది. సో ఫైనలీ ఇది ట్రైన్లో మేమైతే ఎలా వెళ్ళాము అనేది మీకు చూపించేశాను. నెక్స్ట్ తిరుపతిలో దిగినాక ఇంకా చూడాలి. నేను కాలినడకన వెళ్తాను అని చెప్పేసి మొక్కానండి. మా పాప ఎప్పుడో కడుపులో ఉన్నప్పుడు మొక్కాను. బట్ ఆ వెంకన్న స్వామి దర్శన భాగ్యం నాకు ఇప్పుడు పిలిపించాడు. అలిపిరి నుంచి స్టార్ట్ అవ్వాలని స్టార్ట్ చేశాము. అలిపిరి ఫోటో చూశారు కదండి, అసలు ఆ క్రౌడ్ అయితే మాటలు కాదు. ఎలా ఉన్నారంటే జనాలు కాలు కూడా పెట్టే అంత ప్లేస్ లేకుండా ఆ అలిపిరి స్టార్టింగ్లోనే చాలా క్రౌడ్ ఉండింది. అక్కడ నుంచి మొదలు పెడితే అలిపిరి చూడండి, ఇలా నడుచుకుంటూ వెళ్ళాము. ఒక్కో మెట్టు ఎక్కి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం గోవిందా గోవిందా అనుకుంటూ ఆయన మీదే భారం వేసేసి నమ్మకంతో ఒక్కో అడుగుతో మొదలుపెట్టాను. అసలు ఎక్కగలుగుతానా లేదా అనే నా అనుమానం అసలు తప్పు అని నిరూపించాడు ఆ వెంకటేశ్వర స్వామి. అంతా నీదే దయ, నాకు నడిచే శక్తిని ప్రసాదించు అని చెప్పి ఒక్కో అడుగుతో మొదలుపెట్టాను. ఫస్ట్ 100-500 వరకు బాగా ఎక్కేసామండి. ఆ తరువాత చూడండి అసలు ఎంత అంటే ఆపద మొక్కులవాడ అని మొక్కుకుంటూ ఆయనని తలుచుకుంటూ ఆయన మీద భారం వేసి ఎక్కేసాం. తిరుపతి మెట్లు ఎక్కేటప్పుడు చాలా చాలా కేర్ తీసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అక్కడ మధ్యలో పులులు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ మధ్య రీసెంట్గా జరిగింది కూడా, బట్ స్టిల్ మేమైతే చాలా సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చేసాము. సో అలిపిరి మెట్లు ఎక్కి తిరుపతి వెంకన్న స్వామి దర్శనానికి దగ్గరవుతూ ఉంటే అసలు అంతా ఇంత కాదండి. 1000 స్టెప్స్ ఎక్కాక మాకు అనిపించింది చూడండి, అసలు
ఇంకా అన్ని మెట్లు ఎక్కగలుగుతామా లేదా అని. బట్ గాడ్స్ గ్రేస్, ఆయన ఇచ్చిన శక్తితోని ఆయన మా వెంటే ఉండి మమ్మల్ని నడిపించాడు. 2000 స్టెప్స్ రాగానే అసలు ఆ ఆనందం అంతా ఇంత కాదు, ఏదో సాధించేసామన్న ఫీలింగ్. వెంకటేశ్వర స్వామికి దగ్గర అవుతున్నాము, ఆయన దర్శనానికి మేము నోచుకున్నాము అనే ఆనందం కూడా ఎక్కువైంది. ఆ తరువాత అక్కడ చాలా ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి మధ్యలో దారిలో వెళ్ళడానికి. కానీ మాకు వాటర్ బాటిల్ దొరకలేదండి. అసలు వాటర్ తాగడానికి ఒక 2000 స్టెప్స్ ఎక్కేదాకా మాకు వాటరే కనిపించలేదు. బట్ స్టిల్ చాలా కష్టపడి ఆ దేవుడి మీద నమ్మకంతో మొక్కు అయితే తీర్చేసుకున్నాను. సో అలిపిరి మెట్లు ఎక్కిన తరువాత మనకి ఎంట్రన్స్లో అక్కడ దీపం వెలిగించేసి మొక్కేసి 7 కొండలు 3500 వెళ్ళిపోయాం స్టెప్స్ అండ్ 9 కిలోమీటర్ రోడ్ వాక్. ఇదంతా చేస్తే కానీ వెంకటేశ్వర స్వామికి దగ్గర కాలేము. ఇందులో నేను అబ్జర్వ్ చేసింది ఇంకొకటి ఏంటంటే మోకాళ్ళ పర్వతం అని, మోకాళ్ళ మెట్లు అనేసి ఉన్నాయి. ఆ స్టెప్స్ అయితే చాలా చాలా టఫ్ అండి. బట్ ఎక్కడమే నార్మల్గా కాళ్ళతో ఎక్కడమే పెద్ద టాస్క్ అంటే అసలు తిరుపతి అలిపిరి మెట్ల నుంచి స్టార్ట్ చేస్తే 3550 స్టెప్స్ చాలామంది బొట్లు పెట్టుకుంటూ మరీ ఎక్కారు. ఒక్కో మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ, కొంతమంది పసుపు, కొంతమంది కుంకుమతో, కొంతమంది అయితే మోకాళ్ళతో ఎక్కారండి. అసలు వాళ్ళ కఠినమైన దీక్షకి చేతులెత్తి మొక్కినా తక్కువే. నార్మల్గా ఎక్కడానికే నాకు అసలు అవుతుందో లేదో అనుకున్నాను. అలాంటిది వాళ్ళు ఎంతో కఠినమైన దీక్షతోని ఆపద మొక్కుల వాడి మీద భారం వేసి ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ అసలు కింద నుంచి చూస్తున్నాను కదా, బొట్లు పెట్టుకుంటూ ఎక్కారంటే అది మాటలు కాదు. అలాంటిది వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అనడానికి ఒక నిదర్శనం. 3550 మెట్లు ఎక్కిన తర్వాత తెలుస్తుందండి దేవుడు ఉన్నాడు అని. ఆయన దర్శన భాగ్యం మాకు కలగడానికి లైన్లో కనీసం మాకు ఒక 7 hours పట్టిందండి. ఆ తరువాత ఆయన దర్శనం కలిగినాక బయట వచ్చి కూర్చొని చూస్తే ఆ కష్టం అంతా ఇలా గాలిలో ఎగిరిపోయింది. అలా వెంకటేశ్వర స్వామి దగ్గరికి నడుచుకుంటూ పోతే ఆ మోక్ష మార్గంని ఎంతో హాయిగా ఉంటుందండి. వెంకటేశ్వర స్వామి నేనున్నాను నీ వెనుక, నువ్వు ధైర్యంగా ముందుకు నడువు అని మనతోనే డైరెక్ట్గా చెప్పినట్టుగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఎందుకు ఇంత అందరికీ ఇష్టం అంటే ఆయన అనుకున్నది నెరవేరుస్తాడు. ఆయన ఆపద మొక్కులవాడు అని ఆయనకి పేరుంది. ఆయన ఎన్ని కష్టాలున్నా తీరుస్తాడు అనే నమ్మకం అయితే ఉంది. మనం మొక్కిన మొక్కు అయితే తీరుతుందండి. ఆయన దర్శన భాగ్యం అయిపోయాక మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము. తిరుపతిలో ఎంతసేపు ఉన్నా కూడా అసలు తనివి తీరలేదు. బట్ ఫైనలీ మేము మళ్ళీ వచ్చేసి ప్యాక్ చేసేసుకొని వీఆర్ బ్యాక్ టు హైదరాబాద్. సో మేము ఇంకా అక్కడి నుంచి ట్రైన్ జర్నీలో స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ ఇలా మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ ట్రైన్లో ఎక్కేసి హైదరాబాద్కి రీచ్ అయిపోయాం. ఒకటి మాత్రం నిజమండి, వెంకటేశ్వర స్వామి పిలిస్తేనే మనం తిరుపతికి వెళ్ళగలుగుతాం, ఆయన దర్శనాన్ని చేసుకోగలుగుతాం. వెంకటరమణ గోవింద గోవింద. మీ అందరూ కూడా బాగుండాలని, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఎందుకో సడన్గా తిరుపతి వెంకన్న స్వామి గురించి మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించి అనుకోకుండా ఈ వీడియో నేను క్యాప్చర్ చేస్తున్నాను. నా మాటలు నా మనసులో ఉన్నవన్నీ మీతో షేర్ చేయాలని ఇలా చెప్తున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. సపోర్ట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా ముందు ముందు చాలా మంచివి పెడతాను. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. థ్యాంక్ యూ ఆల్.